ఇదిగోండి చేపల పులుసు కూర అన్నము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మామిడికాయలు వేసి మామిడి ముక్కలతోటి చేపల పులుసు తయారు చేశాను ఈరోజు. మాకు అన్నంలోనండి చేపల పులుసు కింద ఇటు చింతపండు, మామిడికాయ ముక్కలు, జొన్న కూడా దాంట్లో వేసిందండి. చక్కగా ముక్కలాగానే ఉంది చూడండి, అక్కడ కింద ముక్కలాగా. అవును, చక్కగా ఉడికిపోయింది. అట్లా చేసుకుంటే సపరేట్గా అలా వేసుకుంటే ఉడకబోయేటప్పుడు నీట్గా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు చక్కగా పులుపు ముక్కలు తెచ్చుకోండి. పత్ర ముక్కలు అంటారు చూడండి, పత్రకాయలు అవి అయితే సరిపోతుంది. నీట్గా ముక్క కూడా వేసుకోండి. ఇంకొండి ముక్క ఇట్ట ఉబ్బాలండి. ఉప్పితే లైవ్ చేపకి అలా మంచిది బాగా ఉడికినట్టు కూడా